ఈరోజు మనం ఆమ్లాలు, క్షారాలు, ఇంకా లవణాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర 7వ తరగతి జనరల్ సైన్స్ నోట్స్ ఉన్నాయి కదా, వాటి ఆధారంగా వీటిని చూద్దామన్నమాట. ముఖ్యంగా ఈ పదార్థాల అసలు స్వభావమేంటి, మన చుట్టూ ఎలా కనిపిస్తాయనేది తెలుసుకుందాం. సరేనా? తప్పకుండా. బేసిక్గా చెప్పాలంటే ఆమ్లాలు పుల్లగా ఉంటాయి, క్షారాలు కొంచెం చేదుగా, తాకితే జారుడుగా ఉంటాయి. ఇవి వాటి మొదటి గుర్తింపు లక్షణాలన్నమాట. మరి ప్రతిదాన్ని రుచి చూడలేం, తాకలేం కదా, అప్పుడెలా తెలుసుకోవాలి? సూచికలు అంటారు, అవేంటి? అవును, సూచికలు. ఇవి ప్రత్యేకమైన పదార్థాలు. ఒక వస్తువు ఆమ్లమా క్షారమా అని చెప్పడానికి రంగు మారుస్తాయి. ఓ! మన చుట్టూ ఉండే పసుపు, మందార పువ్వు, బీట్రూట్, రెడ్ క్యాబేజీ ఇవన్నీ సహజ సూచికలే. అవునా? వీటిలో ముఖ్యమైనది లిట్మస్. ఇది లైకెన్స్ అనే మొక్కల నుండి తీస్తారు. స్వేదన జలంలో ఇది ఊదా రంగులో ఉంటుంది. అదే ఆమ్లంలో వేస్తే ఎరుపుగా, క్షారంలో నీళ్లంగా మారుతుంది. భలే ఉంది. అంటే రంగు మార్పుతో చెప్పేస్తాయన్నమాట. మరి మనం రోజూ చూసే వాటిల్లో ఆమ్లాలేవి? చాలానే ఉన్నాయి. ఉదాహరణకు చీమ కుడుతుంది గదా, అవును. అప్పుడొచ్చే మంటకు కారణం ఫార్మిక్ ఆమ్లం. ఓ! అలాగే నిమ్మ, నారింజ పండల్లో ఉండేది సిట్రిక్ ఆమ్లం. అంటే పుల్లని పండ్లల్లో అన్నమాట. అవును. ఇంకా పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పాలకూరలో కూడా ఏదో ఉంటుందన్నారు. యాక్సాలిక్ ఆమ్లం. ఉసిరికాయలో విటమిన్ సి అంటామే, అది ఆస్కార్బిక్ ఆమ్లం. ఇంకా చింతపండు, ద్రాక్ష, పచ్చిమామిడి వీటిలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. మరి క్షారాలు కొన్ని ఉదాహరణలు? సున్నపు నీరుంది కదా, కాల్షియం హైడ్రాక్సైడ్, అది క్షారమే. అలాగే కిటికీలు తుడిచే ద్రావణాలుంటాయి కదా, అవును, వాటిలో అమ్మోనియా ఉంటుంది. అది కూడా క్షారమే, ఎందుకంటే ఎరుపు లిట్మస్ను నీలంగా మారుస్తుంది. సరే, ఆమ్లాలు పుల్లగా, క్షారాలు చేదుగా ఉంటాయి. మరి ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? మంచి ప్రశ్న. అవి ఒకదానికొకటి వ్యతిరేకం గదా? అవును, కలిసినప్పుడు ఒకదాని ప్రభావాన్ని ఒకటి రద్దు చేసుకుంటాయి. దీన్నే తటస్థీకరణం అంటారు. తటస్థీకరణం. అవును, అంటే ఆమ్లం, క్షారం కలిసి లవణం, సాల్ట్, నీరు ఏర్పడతాయి. ఈ చర్యలో కొంచెం వేడి కూడా పుడుతుంది. అంటే ఆమ్లం ప్లస్ క్షారం కలిస్తే లవణం ప్లస్ నీరు ప్లస్ ఉష్ణం వస్తుందన్నమాట. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సోడియం హైడ్రాక్సైడ్ NaOH అనే క్షారం కలిపితే మనం తినే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ NaCl, ఇంకా నీరు H2O వస్తాయి. అప్పుడొచ్చే ద్రావణం తటస్థంగా ఉంటుంది. అంటే ఆమ్లగుణముండదు, క్షారగుణముండదు. అంటే మామూలు నీళ్లలాగానా? దాదాపుగా. స్వేదన జలం స్వతహాగా తటస్థమైనది. అది లిట్మస్ రంగును మార్చదు. ఓకే, ఈ తటస్థీకరణం అనేది బాగుంది. మరి ఇది మనకు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కడుపులో ఎసిడిటీ వస్తుంది కదా. అవును, చాలా మందికొస్తుంది. అప్పుడు మనం యాంటాసిడ్లు వాడతాం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లాంటివి. వాటిల్లో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారం ఉంటుంది. అది కడుపులోని ఎక్కువైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. ఓ, అందుకే ఉపశమనం వస్తుందా? అంతే. అలాగే చీమ కుట్టినప్పుడు కూడా. అవును, ఫార్మిక్ ఆమ్లం అన్నాం కదా, దాన్ని తగ్గించడానికి క్యాలమైన్ ద్రావణం లేదా వంట సోడా రాస్తారు. అవి క్షార స్వభావం కలిగి ఉండి ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. ఇంకా నేల విషయంలో కూడా ఇది వాడతారు. నేలకా? అదెలా? రసాయన ఎరువులు ఎక్కువ వాడితే నేల ఆమ్ల స్వభావం సంతరించుకుంటుంది. అప్పుడు రైతులు సున్నం లాంటి క్షారాలు కలిపి దాన్ని తటస్థీకరిస్తారు. మరి నేల క్షార స్వభావం కలిగి ఉంటే? అప్పుడు సేంద్రియ పదార్థాలు కలుపుతారు. అవి కుళ్ళి ఆమ్లాలను విడుదల చేసి నేలను మామూలు స్థితికి తెస్తాయి. ఓహో. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్యాక్టరీ వ్యర్థాలు. అవును, అవి చాలా వరకు ఆమ్లయుతంగా ఉంటాయి. వాటిని నేరుగా నదుల్లోకి వదిలితే నీటిలోని జీవరాశికి ప్రమాదం. నిజమే. అందుకే వాటిని బయటకు వదిలే ముందు క్షార పదార్థాలతో తటస్థీకరిస్తారు. అబ్బా, అంటే ఒకే సూత్రం, తటస్థీకరణం, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? కడుపులో ఎసిడిటీ నుంచి ఫ్యాక్టరీ వ్యర్థాల వరకు. అవును, అందుకే ఈ ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. ఆ నోట్స్లో డోర్జీ సమస్య అని ఒకటుంది, గుర్తుందా? గుర్తుంది. రెస్టారెంట్లో పానీయాలు గుర్తించడం కదా. ఖచ్చితంగా. అక్కడ కూడా ఇదే సూత్రం. లిట్మస్ పేపర్తో డోర్జీ ఏది ఆమ్లం, ఏది క్షారం, ఏది తటస్థమని కనిపెట్టేయచ్చు. అవును కదా. నీలం లిట్మస్ ఎరుపెక్కితే ఆమ్లం, ఎరుపు లిట్మస్ నీలంగా మారితే క్షారం.
రంగు మారకపోతే తటస్థం. సింపుల్. సరే, మొత్తానికి ఈరోజు మనం ఆమ్లాలు క్షారాలంటే ఏంటో, వాటి లక్షణాలు సూచికలతో ఎలా గుర్తించాలో, తటస్థీకరణం అంటే ఏంటో, దానివల్ల మన జీవితంలో ఉపయోగాలేంటో అన్నీ చర్చించుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ ఆమ్లత్వం, క్షారత్వం అనేవి ప్రకృతిలో, మన టెక్నాలజీలో ఎంత కీలకమో, వీటి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. ఈ బేసిక్ కెమిస్ట్రీని అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన రేకెట్టించే ప్రశ్న. ఫ్యాక్టరీ వ్యర్థాలను తటస్థీకరించడం చాలా అవసరమని తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఈ ప్రక్రియను సరిగ్గా చెయ్యకపోయినా లేదా అసలు పట్టించుకోకపోయినా దీర్ఘకాలంలో మన పర్యావరణంపై మనం ఊహించని, కనిపించని ప్రభావాలు ఏముండొచ్చు? దీని గురించి ఆలోచించండి.